దేవునికి స్తోత్రం. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రియమైన వీక్షకులారా, మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు ఆయురారోగ్యాలతో శాంతి సమాధానంతో వర్ధిల్లాలని, మీ సమస్యలన్నీ దేవుడు పరిష్కరించాలని కోరుకుంటూ, ఈరోజు ఆగస్ట్ 16వ తేదీ 2025వ సంవత్సరం శనివారం ఉదయం 11 గంటలకి. దీనికి టైటిల్ ఏమని పెట్టాలి? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అని పెట్టనా? వద్దులే. శవ ప్రసాద్ పైత్యం, ఇది బాగుంటుందండి. ఎందుకంటే ఆ మధ్య ఆయన ఎవరో చాగంటి కోటేశ్వరరావు ఏదో ఉంది పేరు, ఆయన శ్లోకాలు చదివేస్తే మనుగాడైపోయినట్టుగా, ఆయనకి సర్వం తెలిసిపోయినట్టుగా బిల్డప్ ఇస్తూ ఏదో అంటే, తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడన్నట్టుగా దేవుడు తన ప్రతినిధి క్రైస్తవులకు ఇష్టడైన హనీ జాన్సన్ గారి చేత వాయించాడు. ఆ మాటకి మాట, ప్రశ్నకి జవాబు. అయితే ఈరోజు యెషయా 63వ అధ్యాయం 13వ వచనం, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్ము ఆదరించెదను. సాక్షాత్తు దేవాది దేవుడు, వాక్యమయ్యున్న దేవుడు, ఆత్మస్వరూపి వాక్యం ద్వారా ఈరోజు యెషయా 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను అని. చాలా మంచి మాట అండి. ఈ వాగ్దానం మీకు, నాకు, యేసునందు విశ్వాసం, భయం, భక్తి ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. వాళ్ళందరినీ దేవుడు ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను అనే మాట ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఈ దరిద్రులు ఏంటంటే, వీళ్ళకి పని పాట ఉండదా? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 1,00,000 కాదు, 3 లక్షలు కాదు, 30 లక్షలు కాదు, 3 కోట్లు, 3 కోటి దేవతలు అని చెప్పుకుంటారుగా. శుభ్రంగా ఒకసారి నెంబర్ 1ని, నెంబర్ 2ని, ఆ తర్వాత ఒక్కొక్కరికి 15 నిమిషాలు ఇచ్చి వాళ్ళని ధ్యానం చేసుకుని ప్రార్థిస్తుంటే బాగుంటుంది కదా, కైవల్యం వస్తుంది కదా వీళ్ళకి. వాళ్ళ నమ్మకం ప్రకారం 3 కోటి దేవతలు. నేను హిందువుల్ని కించపరచడానికి కాదు, ఈ దరిద్రం వాళ్ళు ఉన్నారే, ఎవరు, ముసలికొండ శివప్రసాద్, అలాంటి వాళ్ళని, ఆడెవడు ఇంకొకడు క్రైస్తవుల మీద ఇది సినిమా తీశాడు, షార్ట్ ఫిల్ము, అదేనండి శవ శక్తి దుర్గుణ. శవాన్ని ఎందుకు పోలుస్తున్నానంటే, తన భక్తుడు తరుముకుంటూ వస్తే ప్రాణభయంతో పరుగు లంకించుకున్న వాడిని శవం అనక ఏమంటారు. అందుకే శవశక్తి బాగానే పెట్టుకున్నాడు దుర్గుణగాడు. ఇక లలిత్ కుమార్, వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా. అయ్యా,
నీవే మార్గము, సత్యము, జీవము అని వాళ్ళు తెలుసుకోవటానికి వాళ్ళ జ్ఞాన నేత్రాన్ని తెరువు ప్రభువా. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరుగరు అని వాళ్ళ కోసం మాత్రం రోజు ప్రార్థన చేస్తున్నా. ఇంకొకడైతే వాళ్ళ చావు కోరేవాళ్ళు, వాళ్ళని శాపనార్థాలు పెట్టేవాళ్ళు. నేను అలా కాదండి. నీ శత్రువు కోసం ప్రార్థన చేయమని మా యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు విషయానికి వస్తే, ఒక 3-4 రోజుల క్రితం సోషల్ మీడియాలోనే ఆయన చాగంటి ఆయన ఏదో పేరుంది, ఆయన వేసిన బాణాలకి ప్రతి కౌంటర్ మా హనీ జాన్సన్ గారు వేశారు దెబ్బ. ఇప్పుడని కాదు, ఇప్పటి నుండే వేస్తుంటాడు. అందుకే 1.5 లేదా 2 సంవత్సరాల క్రితం అనుకుంటా, రియల్ హీరో హనీ జాన్సన్ అని ఒక వీడియో పెట్టాను. మీలో చాలామందికి తెలుసు అనుకుంటా. అయితే ఆయన హీరో అంటే ఏంటి? అవతల శత్రువుల్ని ఎదుర్కొనేవాడు. కాబట్టి అటువంటి హనీ జాన్సన్ గారిని, ఆయన కుటుంబాన్ని దేవుడు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచాలని, ఆయన ప్రతి ప్రయత్నం దేవుడు సఫలపరచాలని కోరుకుంటున్నా. అదేవిధంగా వీళ్ళు చెప్పేది వేదం. వీళ్ళ మొహం పట్టపగులు అదిగో అరుంధతి నక్షత్రం అని మన చెవిలో క్యాలీఫ్లవర్ పెడితే మనం నమ్మాలి. పట్టపగలు నక్షత్రాలు ఉంటాయండి. వీళ్ళు సంభావన కోసం, ఉదర పోషణార్థం ఇలాంటివంతా చేస్తుంటారు. అలాగే నెత్తిన శటగోపం పెట్టేస్తారు, వెంటనే కానుక ఇవ్వాలి. వీళ్ళదంతా దరిద్ర పనులేనండి. ఆ దళితుల్ని దేవాలయాల్లో రానివ్వరు, వీళ్ళే పౌరోహిత్యం వహించాలి, వీళ్ళే పూజారులు. వాళ్ళు చెప్పేదంతా వేదం. నిజమే. మరి ఒక పదం ఉంది కదా లోకంలో, దెయ్యాలు వేదం వల్లిస్తున్నాయని. ఆ ముసలికొండ శివప్రసాద్, ఆ ఏబిఎన్ ఆయన ఒక పిక్చర్ని ఎదురుగా పెట్టుకుని ఆయన తై అంటే ఈయన తైతక అన్నట్టుగా అని వింటున్నాడు. వాడికి కనీసం నాకు అన్నీ తెలుసు అని అన్నాడు ఆ శివప్రసాద్. పైచం చాదస్తం ఎక్కువైపోయింది అనుకుంటా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను అనే మాటకి అటుది ఇటు, ఇటుది అటు, తిమ్మిని బమ్మిని చేసి నోటికి వచ్చిన కూతలన్నీ కూస్తున్నాడు. అంతే మరి. వాళ్ళ శ్లోకాల్లో, వాళ్ళ పద్యాల్లో ఉంటాయి. జనాన్ని దారి మళ్లించడానికి, వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి ఇలాంతా కథలు చెప్తారు. ఆ చాగంటి ప్రవచనాలు చెప్తుంటే ఆయన వెనకాల డిజిటల్ ఏది మన ఫోక్సింగ్ అంటే ప్రకాశవంతంగా ఒక దేవుడి పాత్రలుగా వెనకాల ప్రకాశంగా వెలుగుతుంటుంది, అలాగ రౌండ్గా తిరుగుతుంది. ఎప్పుడు ఒకటి అనుకోవాలి, తాడిని తన్నే వాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడని. మరియమ్మ గారు భర్త లేకుండా ఇంకా ఆమెకు రంకు ఆపాదించి యేసుప్రభు పుట్టాడన్న దరిద్రం గాళ్ళు వెధవలకి, సోది మొహాలకి నా కౌంటరు, హరిహర సుతవో పావన చరిత భక్త మందారా భవ పరిహార అని పాట. ఆ సినిమా నేను చూశాను, ఇప్పుడే కాదులే, 25-30 ఏళ్ళు అవుద్ది అనుకుంటా, కానీ పాట గుర్తుంది. అంటే వాళ్ళకి పుట్టిన ఒక దేవుడు, ఆ దేవుడి తల్లిదండ్రులు ఎవరు? హరుడు అంటే విష్ణువు, శైవుడు. ఏంటంటే మరీ ఘోరం. మొదటి నుండి చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం, వాళ్ళు చెప్పిందే వేదం. దరిద్రం మొహాలు. క్రైస్తవులు అంటే ఎందుకంటే వీళ్ళు పని చేస్తారు? వీళ్ళకి ఏం మాయరోగం వచ్చింది? క్రైస్తవులది ఇది తాగడం అంటే వాళ్ళకి ఇష్టం ఏమో. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు,
అనేక మందిని దేవతల్ని మొక్కుకుంటూ ఉండాలి కదా. ఆ దేవతల్ని ఏమో మూల పడేశారు, బావిలో పడేశారు. క్రైస్తవులు అంటే పడి చస్తున్నారు దరిద్రంగాళ్ళు. అయితే మీరు ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా నేను ఒక మాట మాత్రం చెప్తున్నాను. ఆ శవ శక్తి దుర్గుణగాడు పి పీక అంటే పెంట కాదండి, పి లలిత్ కుమార్. ఆడు ఊరు తిరుగుతుంటాడే, నిలువు నామాలోడు. ఆడి పేరేంటి, రాధా మనోహరి దాస్, అదే డిచ్కి బాబా అంటారు. వాడు, కె భాస్కర్ రాజు, ముదిగొండ శివప్రసాద్, ఎక్స్ క్రిస్టియన్, పార్వతక్క, కరాటే కళ్యాణి. ఆమె ఏంటో చర్చీలు మసీదులు కూలగొట్టేయాలనింది. ఆమెకి బాగా మెంటల్ ఎక్కువైపోయింది అనుకుంటా. సినిమాల్లో వేషాలు లేక ఈ డైలాగులు ఈ విధంగా సంపాదించుకోవాలనుకుందో ఏంటో మరి. తప్పు కదండి. మసీదులు అంటే ముస్లింలకి పవిత్రమైనది. చర్చిలు అంటే క్రైస్తవులకి దేవాలయాలు పవిత్రమైనది. ఎందుకంటే మా ఉచ్చలు తాగుతారు దరిద్రులు. కానీ ఈ మధ్య ఒక 3-4 రోజుల క్రితం అనుకుంటా, చీరాలలో ఈ మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ అనుకుంటా, వాళ్ళకి బాగా గడ్డి పెట్టారు అక్కడ క్రైస్తవులు. శబాష్ చీరాల వాస్తవ్యులారా, క్రైస్తవులారా, మిమ్మల్ని అభినందిస్తున్నా. మీలాగా అనేక చోట్ల జనంలో ఉప్పొంగాలి, ఉద్రేకం వచ్చిన వాళ్ళని చావు దెబ్బ కొట్టాలి. దేవుడు ఆయన పవిత్రుడు, యేసుక్రీస్తుకి దీర్ఘశాంతుడు అని మాత్రమే కాదు, ఆయన రోషం గల దేవుడు. ఆయన ఉగ్రత మీ మీదికి రాకుండా జాగ్రత్త పడండిరా. అరే, ఒకవైపు బుడమేరు పొంగుతుంది, కృష్ణానది వరదలు అనేసి, హైదరాబాద్లో భారీ వర్షాలు, తుఫాను, ఎన్ని సమస్యలు ఉంది. రైతులు సకాలంలో పండక ఇబ్బంది పడుతున్నారు. కరువు కాటకాలు ఎన్నో ఉన్నాయి. చిన్న పసిపిల్లలలో ఆడపిల్లల్ని అత్యాచారాలు చేయడం, హత్యలు, పదవీకాంక్షలు, ఈ సమస్యలు పరిష్కరించడానికి నిజంగా మీరు మొక్కేది దేవుడు లేదా దేవుళ్ళు అయితే ఆ భక్తిపూర్వకమైన మనస్సుతో మీరు వాటి పరిష్కారానికి, వాటి గురించి ఆలోచించండి, ప్రార్థించండి, పరిష్కరించండి. తప్పు. వేరే మతాలని అలా అనకూడదు. చాలాసార్లు చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నా. అదేంటంటే, నేను బార్బర్ షాప్ వాళ్ళు హిందువులే, నేను టిఫిన్ తినేది హిందువులే. హిందువులందరి మీద నాకు ద్వేషం, కుళ్ళు, అసూయ లేదు. వాళ్ళు మానవ మాత్రలే. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అని ఉంది. ఆ లోకంలో నువ్వున్నావు, నేనున్నాను, అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అరే, ఇన్ని చెప్తున్నావు, నీ సృష్టికర్త పేరు చెప్పరా? చెప్తున్నాగా, హిందువులంటే నాకు గౌరవం. 3 సార్లు తిరుమల వెళ్ళి అక్కడ పాపనాశనం, ఆకాశగంగా అన్నీ చుట్టి వచ్చాను. విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఇప్పుడు కాదులేండి, ఓ 10-15 లేదా 20 ఏళ్ళకి పూర్వం నాకు సన్నిహితుల యొక్క పెళ్ళిళ్ళు కానీ ఇతరత్ర ఏదైనా జరిగితే వాళ్ళతో వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు హిందువులంటే ద్వేషం లేనే లేదు. మా ఇరుగు పొరుగులో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ పనులేంటో, వాళ్ళ కాపురాలు ఏంటో వాళ్ళు చేసుకుంటూ పోతారు. మీరేంటంటే మీ అదేంటే గ్రౌండ్ ఫ్లోర్లో దురద గొల ఎక్కువైపోయి మీ దేవుళ్ళని మొక్కుకుంటూ మీ జీవితాలు మీరు జీవించకుండా యేసు ప్రభువు, బైబిలు నల్లట్ట అంటారు. దరిద్రం నా కొడకల్లారా, బుద్ధి ఉందా లేదా మీకు? క్రైస్తవులను బెదిరిస్తున్నారా? క్రైస్తవులు చేతకాక కాదు, ఆయన కరుణామయుడు, దీర్ఘశాంతుడైన దేవుడు అనేసి
ఆయన్ని బట్టి నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువుల గురించి ప్రార్థన చెయ్యని ఉంది కాబట్టి అలా ఇక కొనసాగుతున్నారు. అరే, ఇక్కడనైనా మీరు జాగ్రత్త వహించండి రా. ఆయన ఉగ్రత మీరు రుచి చూస్తే అమ్మో పోయి 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 ఇలా చేశామే అనుకుంటారు. అయితే ఒకటి, ఏ నాటికైనా మీరు మార్చబడతారు. ఇవాళ సొసైటీలో, ఆంధ్రాని కాదు ప్రపంచంలో అనేక మతాల వాళ్ళు, కులాల వాళ్ళు యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఇన్నాళ్ళు మేము మొక్కిందంతా తుస్సు బుస్సు అనే నిర్ణయానికి వచ్చారు. అది ఆలోచించండి. రియల్ గాడ్ జీసస్ క్రైస్ట్ ఆండువురు యేసునాథర్, అది మరకాదింగో. మరొకసారి అన్ని డినామినేషన్ల క్రైస్తవులారా, మన హనీ జాన్సన్ గారికి, ఆయన కుటుంబం గురించి ప్రార్థన చేయండి. వారి చుట్టూ దేవుడు కంచి వేయాలని, వారికి ఏ కొరత ఉండకూడదని ప్రార్థన చేయండి. ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ మెయిన్ దృష్టి ఇవాళ ఏంటంటే, ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 66వ అధ్యాయం 13వ వచనం చెప్పటానికి, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. ఇది టైంపాస్ మాటలు కాదు. దేవుడు, ఆకాశం భూమి గతిస్తాయి కానీ ఆయన మాటలన్నిటికీ గతించవు. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. ఆమేన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. సాగరాన్ని రెండుగా చీల్చినావని, సాతాను శక్తులను ముంచినావని. సాగరాన్ని రెండుగా చీల్చినావని, సాతాను శక్తులను ముంచినావని. సర్వోన్నతుడని, సర్వసంపన్నుడని సాక్ష్యమిచ్చేదని కోపము. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. అరే బొకాడియాలారా, మీరు ఊపిరి శ్వాస పీల్చేటప్పుడు వదిలేటప్పుడు ఒకటి గమనించండి. యేసు 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 యేసు. మీకు తెలియకుండా మీరు యేసుని మీ శ్వాస ధర, ఆయన ఎందుకంటే నేలమంటితో సృష్టించి వాని నాసికారంధ్రాల్లో జీవవాయువు అని ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. కాబట్టి మన అందరిలో ఉండేది యేసు యొక్క శ్వాస. మన వెనికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ కైండ్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవకాశం ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఖచ్చితంగా యేసు నామములో దీవించబడుదురుగాక అని ప్రార్థనాపూర్వకంగా ఆశీర్వదిస్తున్నా. ఆమెన్.